లేదమ్మా, ఈ నగలన్నీ నేను నీకోసమే తీసిపెట్టాను. ఇందులో ఒకటి మా అత్తయ్య నా పెళ్లికిచ్చారు. ఇప్పుడిది నా కోడలువైనా నీకిస్తున్నాను. ఇక మిగతావన్నీ నీకోసమే స్వయంగా నేనే కొన్నాను. ఎలా ఉన్నాయో చూడు, నీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నేనేసుకుంటాను అత్తయ్య. అమ్మా అఖిల, ఇంతే కాదమ్మా, ఇంకా ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అమ్మా అఖిల, నువ్వచ్చం మహాలక్ష్మిలాగే ఉన్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అయ్యో అఖిల, ఇంత దానికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా చెప్పు? నువ్వు నా ఇంటికి కాబోయే కోడలివి. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను చెప్పు? చూడమ్మా అఖిల, నాకు ఒకే ఒక్క కొడుకు. వాడికి వచ్చే భార్య అలా ఉండాలి, ఇలా ఉండాలని నేను చాలా కలలు కన్నాను. అది నా అదృష్టం అనుకుంటా. నేను ఎలాగైతే కావాలనుకున్నానో నాకు అలాంటి అమ్మాయే దొరికింది. నువ్వు చూస్తూ ఉండు, ఈ ప్రపంచంలో మనమే బెస్ట్ అత్తయ్య, బెస్ట్ కోడలు. మనమే, ఇంకెవరు ఉండరు. అయ్యో దేవుడా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికొస్తే అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నా మనసులో ఉన్నది ఇప్పుడు ఎలా చెప్పాలి? అబ్బా, అమ్మా, అబ్బా, అబ్బా, కూర్చోండి. అమ్మా, కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఏం వాకింగ్ చేయించావో ఏంటో భద్రావతి. ఇక చాలే ఆపండి. మాతో పాటు ఒక రౌండ్ కూడా వాకింగ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ నమ్మించడానికి బాగానే అబద్ధాలు చెప్తున్నారు. అమ్మా, నాన్న తెలివితేటలు నీకింకా అర్థం కావట్లేదనుకుంటా. ఎందుకు వాకింగ్ చేయట్లేదంటే నువ్వు తిడతావని ముందే నాన్న ఎలాంటి ప్లాన్ చేశాడమ్మా. రే కిరణ్, ఏంట్రా నా భార్యకి ఏదేదో చెప్తున్నావు? రే, నా భార్యకి నా గురించి బాగా తెలుసు కదా భద్రావతి. అవునవును, మీరేంటో మీ ఆలోచనలేంటో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తాయి? చెప్పండి చెప్పండి. అవునదినా, ఈ సంబరంలో మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ వదినా. ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది. మేం పిలవకపోయినా కూడా ఏదో ఒక సాకు చెప్పుకొని వచ్చేసేవాళ్ళు కదా, మళ్ళీ ఎందుకు థ్యాంక్స్లు? అక్క, ఏంటక్క నువ్వు కాసేపు సైలెంట్గా ఉండలేవా? అయ్యో ఏంటి హరి, నేనున్నదే కదా చెప్తున్నాను. కూతురింటికి రావటానికి ఇంకొకరి పర్మిషన్ ఎందుకు చెప్పు? నేనేదో చెప్తే నువ్వేదో ఊహించుకుంటున్నావు. పోన్లే అన్నయ్య, ఇలాంటి వాళ్ళతో మనకెందుకు? స్కూల్లో కుకింగ్ గేమ్లో ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఏం మాట్లాడినా వృధానే. ఏంటి కిరణ్,
నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. త్రిపుర, నాకెందుకో ఈ డైలాగ్ నీకే సెట్ అవుతుంది అనుకుంటున్నా. చెల్లెమ్మా, నిజం చెప్పాలంటే మీరు వచ్చినందుకే ఈ పండక్కి కలొచ్చింది. ఇలాగే ప్రతి పండక్కి వస్తూ ఉంటే బాగుంటుందమ్మా. అవును సుమిత్ర, పెద్ద కూతురు ఇల్లు దగ్గర ఉంది కాబట్టి రావడానికి పోవడానికి దగ్గరైంది, సరిపోయింది. రేపు అఖిల పెళ్ళయ్యాక ఇలాంటి పండగలకు వెళ్ళాలంటే మీరు అమెరికాకి వెళ్ళాలి. అవునండి, మీరు చెప్తుంది కూడా నిజమే. ఈ దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళుతుందని నేనెప్పుడూ ఆలోచించలేదు. నిజంగా మాకంతా కొత్తగా ఉంది. అక్క, మీరు అఖిల మీద ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ఎందుకంటే గిరిజ వదిన చాలా మంచివారు. నీ కూతురిని మహారాణిలాగా చూసుకుంటారు. మీరు చెప్పేది వింటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉందండి. ఏమో, రేపు స్కూల్ ఉందని మర్చిపోయావా? రా, ఇంకా హోంవర్క్ చేయాలి. వెళ్దాం పదా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకాసేపు ఇక్కడే ఉంటాను. చూడు, నాతో తిట్టించుకోకు. చెప్పిన పని చేయటం నేర్చుకో. తొందరగా పదా. అయ్యో, చేంటోదిన అలా మాట్లాడుతున్నారు? అమ్మ ఏం చేసిందని అలా కోపడుతున్నారు? కాసేపు ఆడుకుంటుంది, వదిలేయండి. నా కూతురు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇలాంటివన్నీ నా దగ్గర చెల్లవు లక్ష్మి. రేపు పిల్లలు పుట్టాక అప్పుడు అర్థం అవుతుంది. అక్క, పాప అమ్మ అడుగుతుంది కదా, హోంవర్క్ కూడా సాయంత్రం నేనే చేయించాను కదా, ఇంకెలాంటి టెన్షన్ లేదు కదా. అందరూ కలిసి నా కూతురు ముందే నన్ను విలన్ని చేయాలని చూస్తున్నారు. అంత నా కర్మ. వదినా, హే త్రిపుర, నీ కొంచెం కూడా సంస్కారం లేదా? ఈ ఇంట్లో బంధువులుండగా నువ్వెక్కడికి వెళ్తున్నావు? వీళ్ళేమైనా కొత్త బంధువులు అత్తయ్య? కాదు కదా. చెల్లెమ్మా, ఇప్పుడు త్రిపుర ఎలాంటిదో మీకు తెలియదంటూ లేదు. తన తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా, ఏమనుకోకండి. పర్వాలేదన్నయ్య, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది. కన్నా నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకుందామా? ఏమండి, బాబుని నేను పడుకోబెడతాను, ఇలా ఇవ్వండి. పర్వాలేదు లక్ష్మి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బాబుని పడుకోబెడతాను. లక్ష్మి, నీకు పిల్లలు పుట్టారంటే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకంటే అంతా మన హరే చూసుకునేలా ఉన్నాడు.